గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది తెలుగుదేశం సభ్యత్వాలు సోమవారానికి 60 లక్షల దాటిని, అలాగే 100 రూపాయలు కట్టి జాయిన్ అయిన ప్రతి మనిషికి కూడా, సభ్యత్వం ఉన్న ప్రతి మనిషికి కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మనీ ఇస్తారు, అంటే ఇన్సూరెన్స్ లాగా. అలాగే నెక్స్ట్ చనిపోయినప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ సంథింగ్ జరిగినప్పుడు 5 లక్షలు 10,000 మట్టి ఖర్చులకి ఇస్తారు. అలాగే 175 నియోజకవర్గాల్లోనూ మొత్తం అన్నీ కలిపి 60 లక్షల పైగా నమోదైనవి సభ్యత్వాలు. అలాగే ఖచ్చితంగా ఈ ట్రిప్ మాత్రం నూతన సభ్యత్వాలు ఒక 20 లక్షల వరకు అయినాయి. అలాగే ఇలా మొబైల్లో చేయటం, అలాగే స్టాల్స్ పెట్టి చేయటం, ఇలాగ చేయడం వలన 60 లక్షలు దాటినాయి. దీన్ని కోటి వరకు చేయాలని చూస్తున్నారు. కోటి బీజేపీ చేయింది లాస్ట్ టైం. బీజేపీ కోటి సభ్యత్వాలు చేయింది. వాళ్ళు కూడా విపరీతంగా కష్టపడ్డారు. కోటి సభ్యత్వాలు అయితే అయినాయి. అలాగే పార్టీ కోసం విపరీతంగా కష్టపడ్డ వ్యక్తులు, అలాగే ఇప్పుడు సభ్యత్వాల విషయంలో కూడా సేమ్ అట్లానే విపరీతంగా కష్టపడి సభ్యత్వాలు రాయిస్తున్నారు. అలాగే నెక్స్ట్ మొదటి సభ్యత్వం పల్లా రాజేశ్వరరావు గారికి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పార్టీ కోసం కార్యకర్తలు జైలుకు కూడా వెళ్ళారు అని కూడా అప్పుడు ఆ సభ్యత్వం నమోదు టైంలో చెప్పారు. అలాగే పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటుందని చెప్పారు. అలాగే ఈ సభ్యత్వాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటి వరకు చేయాలని ట్రై చేయరు, కానీ వాళ్ళది 50 లక్షల వరకు అయింది లాస్ట్ టైం. అలాగే నెక్స్ట్ కాంగ్రెస్ కూడా అట్లనే అనుకుంది, కానీ కాంగ్రెస్ కూడా కోటి వరకు దాటలేదు, కానీ బీజేపీ అయితే కోటి అయితే దాటింది. అలాగే మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే మొబైల్ తీసుకెళ్తే కంపల్సరీ పాత సభ్యత్వం ఉంటే కంపల్సరీ రెన్యువల్ చేస్తున్నారు. అలాగే కొత్త సభ్యత్వం వేస్తున్నారు. అలాగే 175 నియోజకవర్గాల్లో ఏరియా వైడ్ కంపల్సరీ స్టాల్స్ వేసి సభ్యత్వాలు అవి రాస్తున్నారు. అనేక మంది రాయించుకుంటున్నారు. ఎందుకంటే 100 రూపాయలు కడితే 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ రాయించుకుంటారు. ఆయన టీడీపీ కార్యకర్త అయినా అవ్వకపోయినా సరే 100% అయితే రాయించుకుంటారు. ఎందుకంటే 5 లక్షలు వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సభ్యత్వాల విషయంలో మాత్రం రికార్డు స్థాయిలో బీజేపీ తర్వాత నెక్స్ట్ ఇండియా మొత్తం మీద ఉన్న పార్టీ ఇదే. ఎందుకంటే టీఆర్ఎస్ ట్రై చేయింది, కానీ 55 లక్షల వరకు అయింది. అలాగే వైఎస్ఆర్సీపీ 50 లక్షలు. కానీ ఇది మాత్రం ఈ సోమవారానికి 60 లక్షలు అయింది. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ 80-90 లక్షల వరకు సభ్యత్వాలు అయితే అయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా లోకేష్ గారు ఈ విషయంలో మాత్రం గట్టిగా పట్టేట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంతవరకు సభ్యత్వాలు చేయలేకపోయారు, కానీ లోకేష్ గారు మాత్రం ఇప్పుడు 100% చేశారు.